కానుకగా చెప్పడం కోరుకుంటూ నా అక్కలకు చెల్లెలకు చెప్పగానే ఏ రోజున్నా పైసా ఖర్చు లేకుండా నాకు అండదండగా ఉంటున్న అన్నదమ్ములకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అమూల్యమైన సందేశం ఇచ్చి మనల్ని దీవించవలసిందిగా కోరుచున్నాం. నకరేకల్ ఎమ్మెల్యే సభాధ్యక్షులు గౌరవనీయులు చిరుమర్తి లింగయ్య గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీ బండ నరేందర్ రెడ్డి గారు, దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు, డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చేవూరి రవీందర్ గారు, ప్రసన్నరాజు గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వేదికను అలంకరించిన పార్టీ నాయకులు, ఇంత పెద్ద సంఖ్యలో నకరేకల్ సభకు విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం. ఈ జిల్లా వట్టికోట ఆల్వారు స్వామి పుట్టిన జిల్లా. ఇది నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యం ఉండే ప్రాంతం అనేది నా విశ్వాసం. మీ అందరిని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 75 సంవత్సరాల భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావానో అంత పరిణతి ఈరోజు కూడా ఇంకా రాలేదు. మీ అందరిని నేను కోరేది, ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే ఆలోచనతోని, వివేచనతోని ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ సొంత ఓటు. ఆ ఓటు చాలా ముఖ్యమైనది. ఆ ఓటు 5 సంవత్సరాల మీ యొక్క నకరేకల్ నియోజకవర్గం యొక్క మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు సైలెన్స్గా వింటే మంచిది, ఇక్కడ ఉన్నోళ్ళు గడబడి చేయొద్దు. ప్రజాస్వామ్య పరిణతి సీటీలు బంద్ చేయనే బాబు, సీటీ కొట్టద్దు. సీటీ కొట్టద్దంటే కొట్టమని కాదు కదా. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది? వాటిగా ఈ చెబుతో నేను ఈ చెబుతో వదిలిపెట్టడం కాదు, ఆలోచన చేయాలి. ఎలక్షన్ వస్తే ఏమవుతుంది? పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. ఇలా బీఆర్ఎస్ నుంచి లింగయ్య గారు నిల్చున్నారు, కాంగ్రెస్ నుంచి ఒక ఆయన ఉంటాడు, బీజేపీ నుంచి కూడా ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఎవరో ఉండవచ్చు. వీళ్ళు గెలుస్తారు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు. ఆడికి కథ అయిపోయిందని మీరు అనుకుంటారు, కానీ కథ అయిపోదు, కథ మొదలవుతుంది. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ ప్రభుత్వం మంచిదైతే మనకు మంచి జరుగుతుంది. ఆ ప్రభుత్వం బాగలేకపోతే 5 ఏళ్ళు మళ్ళీ గొడగొడ ఏడవాలి, ఏం చేయలేం, ఎవరు కూడా ఏం చేయలేరు. అందుకే ఓట్లు వేసేటప్పుడు ఎవడో చెప్పిండను, మా సుట్టపోటు చెప్పిండను, ఇంకో రకంగానూ ఓట్లు వేయవద్దు. నేను చెప్పే 4 మాటలు
మీరు మంచిగా వినండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టండి. ఎన్నికలకు ఇంకా 9-10 రోజులు టైం ఉంది. చర్చ పెట్టి నిజానిజాలు తేలిస్తే మంచిది అని నేను మీ అందరినీ మళ్ళా కోరుతా ఉన్నా. ఇక్కడ అభ్యర్థి నిలబడిన లింగయ్య గారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ చరిత్ర చూడాలి మీరు తప్పకుండా. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, అభ్యర్థి ఎటువంటి వాడు, ఎందుకు సప్పట్లు కొడుతున్నారో వట్టిగానే వినాలే కదా. అభ్యర్థుల యొక్క గుణము గణం తప్పకుండా చూడవలసిందే. దానికంటే ముఖ్యమైనటువంటిది ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలున్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీ దృక్పథం ఏంది, ఆ పార్టీ నడవడిక ఏంది, వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేస్తారు, ఎవరి కోసం పనిచేస్తారు, వాళ్ళ విధానం ఏంది, పేదల గురించి, రైతాంగం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకోసం దయచేసి ఈ గుంపు అల్లరి బంద్ చేయాలి, అల్లరి బంద్ చేయాలి, అల్లరి బంద్ చేయండి ప్లీజ్. మీరు 10 మంది మొత్తం సభ జడగొట్టద్దు కదా, సైలెంట్గా ఉండండి 10 నిమిషాలు. ఉత్త పిచ్చావేశం మనికిరాదు కదా, సైలెంట్ ఉండండి. ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర అని నేను చెప్పిన. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 15 సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది జైళ్ల పాలై, మిత్రుడు చెరుకు సుధాకర్ గారు ఇక్కడనే స్టేజ్ మీద ఉన్నాడు, ఇట్లాంటి ఎంతోమంది జైళ్ల పాలై శిక్షలు అనుభవించి అనవసరంగా పోరాడినాం. 50 సంవత్సరాలు. అసలు ఇంకో మాట మేము చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మీకు. ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడెవడు? కాంగ్రెస్ పార్టీ కదా. జబర్దస్తిగా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపినోడెవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపేసినారు, పిట్టలం కాల్చినట్టు. మళ్ళీ 2001లో మనం ఉద్యమం ప్రారంభించితే 2004లో మీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినారు. తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినారు. కానీ ఇయ్యలే. వాళ్ళకి అధికారం వచ్చింది కానీ, మనతో ఫలితం వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే. ఇయ్యకుండా 15 సంవత్సరాలు పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు. మళ్ళా దోకా చేసి మోసం చేసే ప్రయత్నం చేసినారు. మనం జగమొండిగా ఉన్నాం కాబట్టి ఈసారి నాకు తిక్కరేగి చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు ఇక దిక్కులేదు రాని దిగి వచ్చినారు. ప్రకటన చేసినారు. అప్పుడన్నా ఇచ్చిండ్రా? అప్పుడు కూడా ఇయ్యలే. మళ్ళా సకల జనుల సమ్మె దేశమంతా రోడ్ల మీద పడి దసరాకు కూడా బస్సులు బంద్ పెట్టి ఎన్నో బాధలు పడితే చివరికి దిక్కులేదని చెప్పి దిగొచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందర ఉన్నది. 15 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన మీ ఆశీర్వాదంతో. తెలంగాణ వచ్చినాడు చాలా అధ్వానమైన పరిస్థితులు. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, చాలా భయంకరమైన పరిస్థితి. గ్రామాలు వదిలిపెట్టి వలసపోయి బతికినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ఉన్నాం. మేధావులతో మాట్లాడి చర్చలు జరిపి మొట్టమొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి ఇచ్చినాం. మీరందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం 200 రూపాయల పెన్షన్ ఇచ్చినారు. దాన్ని 1000 రూపాయలకు తీసుకొని పోయినాం. తర్వాత పెంచి 2000 రూపాయలు చేసుకున్నాం. ఆ 2000 రూపాయలు ఎటు కూడా ఆ 200 రూపాయలు ఎటు కూడా సరిపోదని, కనీసం పెన్షన్ ఇస్తే వాళ్ళు 2 పూటల అన్నం తినాలని మానవీయ దృక్పథంతోనే ఆ పని చేసినాం. నేను అడిగిన అధికారులను, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్, అసలు దేనికోసం ఇవ్వాలి పెన్షన్లు,
అనుకోకుండా కొంతమంది సమాజంలో విధి వంచితులు అవుతారు. కొంతమందికి భర్తలు చనిపోవచ్చు, కొంతమంది ముసలివాన్లై చూసేవాళ్ళు లేకపోవచ్చు. ఈరోజు బాగున్నాం మనం అందరం కూడా. రేపు దేవుడు దయ తప్పితే కాలు చేయబోతే అంగవైకల్యం రావచ్చు. ఇట్లాంటి విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. అందుకోసం ఆ 200, 100 అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. కనీసం 1000 రూపాయలు పెట్టమని 1000 రూపాయలతో స్టార్ట్ అయినాం. ఇలా 2000 చేసుకున్నాం. రేపు మళ్ళీ మన గవర్నమెంటే వస్తూ ఉంది. వచ్చిన తదుపరి వెంటనే ఆ పెన్షన్ 5016 తీసుకొని పోతామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం. కంటి వెలుగు అని ఒక కార్యక్రమం వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఇంట్లో కొడుకులే చూయించరు, ముసలి వాళ్ళకు కళ్ళద్దాలు కావాలంటే చూయించరు. నువ్వేమైనా రాజ్యమే లేదు ఉన్నదా తీరాదు ఊకో అంటారు. ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా కండ్లద్దాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలు ప్రసూతికి పోతే గతంలో బాగా దోపిడీ ఉండేది. ఇలా ప్రభుత్వం నుంచే అమ్మఒడి వాహనాలు పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మందులు ఇవ్వటం, పరీక్షలు చేయటం, వాళ్ళ ప్రసవానికి తీసుకెళ్ళటం, ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 రూపాయలు ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ అమ్మఒడి వాహనాలు తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ కళ్ళ ముందర జరిగేటివే. కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక విషయాలు మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. ఇట్లా పేదల సంక్షేమం చూసుకొని రైతుల గురించి తీసుకున్నాం నిర్ణయం. రైతుల గురించి ఆనాడు నేను చెప్పినట్టు కరెంటు లేదు, ఎవ్వి లేవు, చాలా బాధలు ఉండే. రైతాంగం స్థిరపడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, దానికి చేయవలసినంత చేయాలని ప్రణాళిక మొదలుపెట్టాం. ఒకటి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మూసీ ప్రాజెక్టు ఉంది మీ దగ్గర. గతంలో ముక్కు విండి నీటి తీరువా వసూలు చేసేది, నీళ్ళు ఇస్తే పన్ను వసూలు చేసేది. కానీ దాన్ని మేము రద్దు చేసినాం. రద్దు చేయడమే కాదు, నీటి తీరువా అనేది అవసరం లేదు, ప్రజల నుంచి ట్యాక్స్ అవసరం లేదని దాన్ని తీసుకోవడం లేదు. రెండవది 24 గంటల కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. మూడవది జీవితంలో ఎప్పుడు ఎవడు విననటువంటిది, భారతదేశ చరిత్రలోనే లేనటువంటిది, రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మనవి చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆయనకు రైతు బీమా ఇస్తూ ఉన్నాం, ఒక 5 లక్షల రూపాయలు, వాళ్ళ కుటుంబం బదారణ పడద్దని. అట్లనే మీరు పండించిన ధాన్యం 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకే వస్తూ ఉన్నాయి. మీరు ధాన్యం కొంటే ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది. ఏటా 1,500, 2,000 కోట్ల నష్టం వస్తుంది. అయినా సరే మన రైతులకు మద్దతు ధర రావాలని ధాన్యం అంతా కూడా కొంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర జరుగుతున్నవే. ఇవన్నీ చేసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నది? ఇప్పటికే మేము ఇక్కడికి నీళ్లు కూడా తెచ్చినాం, కొన్ని తేగలిని తెచ్చినాం. ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లె కాలువ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు, అవన్నీ ట్రయల్ రన్ కూడా అయిపోయినాయి. ఒకసారి బ్రాహ్మణ వెల్లెంలో అయిపోతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. మీకు రాబోయే 5-6 నెలల్లో ఆ నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్నే ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లె కాలువ కూడా 70% పనులు పూర్తి అయినాయి. మిగిలిన పనులు కూడా అయిపోతాయి. దాని నుంచి కూడా ఎన్ని రావాలని నీళ్ళు వస్తాయి. మీకు ఇంకోటి చెప్తాను, నేను కాళేశ్వరం లింక్ చేసి భువనగిరి దగ్గర కట్టినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి మన రామన్నపేట ప్రాంతానికి కూడా, రామన్నపేట మండలానికి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. రామన్నపేట చాలా కరువు ప్రాంతం నాకు తెలుసు, అందుకే బస్వాపూర్ నుంచి దానికి ప్రొవిజన్ పెట్టినాం. ఆ నీళ్ళు కూడా మీకు వస్తాయి. ఇవన్నీ మేము చేసినాం. కరెంటు మంచిగా ఇస్తూ ఉన్నాం, ధాన్యం కొంటా ఉన్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, చాలా ప్రమాదం. 3-4 విషయాలు చెప్తున్నారు, వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. కుల్లా టీవీలలో కూర్చొని చెప్తున్నారు. ఒకటి, ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన డబ్బులు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? పక్కా ఉండన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ చిరుమర్తి లింగయ్య గెలవాలి.
గెలవడమే కాదు, చిరుమర్తి లింగయ్య గెలిస్తే రైతు బంధు 10,000 ఉండదు. ఇలా ఎకరానికి 10,000 ఉంది, అది 16,000 రూపాయలు అవుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్ ఏం సీటీ రా నాయన, అది దుంపదే కదా. నేను తర్వాత లాస్ట్లో కొడదాం సీటు, వద్దంటే ఆగాలి. నీ ఒక్క సీటు 1000 మందిని ఖరాబ్ చేస్తుంది కదా పిచ్చోడా. మళ్ళీ వీడియో కూడా ఆయన కర్తం లేదు. ఆ పక్కకున్నాడు దొరకబడరు అని అవులా కానీ లింగయ్య మనోడేనాడు. పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటల కరెంటు కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు, మేము వస్తే 3 గంటలు ఇస్తామని చెప్తుండు. 3 గంటలతో పొలం పారుతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే కూడా సిరిమర్తి లింగయ్య గెలవాలి, లేకపోతే ఉండదు. కాంగ్రెస్ గెలితే ఎట్లొస్తుంది? రాదు కదా. వాళ్ళు చెప్తున్నారు కదా మేము 3 గంటలు ఇస్తామని. మేము అడిగినాం 3 గంటలు ఇస్తే ఎట్లా పారుతుందిరా మరి, ఏం చేయాలని అడిగినాం. రైతులట 50 హార్స్పవర్ల మోటార్ పెట్టుకోండి, 10 HP. రైతుల దగ్గర ఉంటుందా 10 HP మోటారు? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది, అంతే కదా. తెలంగాణలో ఇవాళ 30 లక్షల పంపు సెట్లు, 30 లక్షలు, 1 కాదు 2 కాదు, 30 లక్షల పంపు సెట్ల కనుక 10 HP పెట్టానంటే 30,000 కోట్ల రూపాయలు కావాలి. ఎవడియాలి? వీని అయ్యా ఇస్తాడా? ఎవడిస్తాడు? అందుకోసం దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను సీటీలు బీటీలు కొట్టుడు కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది వాళ్ళ విధానం. వాళ్ళు చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు వస్తే 3 గంటలు ఇస్తారు, మళ్ళీ వైకుంఠపాలి ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుంది మన కథ. అందుకోసం ఆలోచన చేయండి. ఇంకో మాట చెప్తున్నారు, అది చాలా డేంజర్. ఇంకా ఏంటది? మేము రాహుల్ గాంధీ చెప్తున్నాడు, బట్టి విక్రమార్క చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఈ కోమటిరెడ్డి కూడా దానికి సొన్నాయి వాయిస్తున్నాడు. ఏంటిది? కాంగ్రెస్కు అధికారం వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తాం, దాని ప్లేస్లో భూమాత తెస్తారట. అది భూమాతనా భూమేతనా? ఎందుకంటే ధరణి ఎందుకు తెచ్చినాం మేము? ధరణి మీద చాలామంది పెత్తందారులు ఉండ్రి, విఆర్ఓ నుంచి మొదలుకుంటే రెవెన్యూ సెక్రటరీ దాకా. వాళ్ళ చేతులు మీ భూమి యొక్క యాజమాన్యం, మీ భూమి పెత్తనం వాళ్ళ చేతిలో ఉండే. ఎల్లే భూమి మల్లేకి రాసి, మల్లేది పుల్లేకి రాసి, జుట్లు ముడేసి, తాకట్లు పెట్టి, వాళ్ళని ఆఫీసుల చుట్టూ దింపి పట్టా చేయమంటే 6 నెలలు ఏడాది చేసి చాలా బాధలు పెట్టినారు. ఇలా ఎంత ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎంత ఈజీగా పట్టా అవుతుంది. 15 నిమిషాల రిజిస్ట్రేషన్ ఎవరి మండలంలో వాళ్ళకే, 15 నిమిషాల పట్టా, ఏకైనా లంచం ఇచ్చే అవసరం లేదు. మళ్ళీ అప్పటికప్పుడే సైట్లో వస్తూ ఉన్నది, పాస్బుక్ చేతికొస్తూ ఉంది. దీన్ని తీసేస్తారు. సరే వాళ్ళు గెలిచేయలేదు, సచ్చేయలేదు, కానీ వస్తే తీసేస్తారు. ఇలా రైతు బంధుకు మేము మీకు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నది? మీరు ఏ ఆఫీస్కి పోయే అవసరం లేదు, మీ కడప దాటే అవసరం లేదు. కడుపులో చల్లగదలకుండా మేము అక్కడ ఎంత డబ్బు వేస్తున్నామో 1 రూపాయి తరుగు లేకుండా మీ బ్యాంకులో పడతా ఉంది. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. మీరు పోయి డబ్బులు తెచ్చుకుంటున్నారు. మీరు ఏ పనికి వాడుకోనో దానికి వాడుకుంటున్నారు. విత్తనాలకా, మందు బస్తులకా, లేకపోతే ట్రాక్టర్ దున్నకాలకా, మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. మరి ధరణి బంద్ అయితే ఈ రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఎట్లా పంపుతారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళా 24 కాలంలు పెడతారట, అన్ని కాలమ్స్, కబ్జాదార్ కాలం, ఈ కాలం, ఆ కాలం పెట్టి మళ్ళా పటవారీలను తెస్తారట. మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు. అంటే రైతు బంధు కోసం మళ్ళీ తిరగాలిగా. ఏమంటాడు? మనం పోయి అన్న రైతు బంధు అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అంటాడు. నాకు 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. లావు 30,000, లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుందా? మళ్ళీ దళారీల రాజ్యమేనా? మళ్ళీ పైరవికాల రాజ్యమేనా? మళ్ళీ భూములు కబ్జా పెట్టుడేనా? నోరు లేని అమాయకుల భూములు ఎవడు పడితే వాడు కొట్టేసుడేనా? అందుకోసం దయచేసి ఆలోచన చేయండి.
ఇవన్నీ చాలా సీరియస్ మాటలు. అందుకే నేను చెప్పేది, మీరు వేసే ఓటు మీ తలరాతను మారుస్తుంది. చాలా జాగ్రత్త. మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని. అంతే కదా. నేను అందుకే చెప్పేది, ఎవడో చెప్పిండని ఓటు వేయద్దు. ఈ విషయాలు మీరు చర్చించండి గ్రామంలో. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు చర్చ చేయండి, నిర్ణయం తీసుకోండి. అందుకోసం ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఇంకేం చెప్తున్నారు, మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఎందుకు ఆ దిక్కుమాల రాజ్యం? ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే? కరువు, కాటకము, ఉపాసము, సగం డొక్కకు తినేటోళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో బాగానే ఉంటే అందరికి అన్నం దొరికితే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి మొత్తం మందిని మొత్తం జైళ్ళలో వచ్చినందుక, కరువు కాటకాలతో చంపినందుక, ఎన్కౌంటర్లలో తెలంగాణ బిడ్డలను చంపినందుక? ఏం రాజ్యం ఆ దిక్కుమాల రాజ్యం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అది. అందుకోసం నేను మనవి చేస్తా ఉన్నా, ఎవరు ఏం చేసిండ్రు, ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారు, ఎవరు ప్రజల కోసం పాటుపడతారు, ఎవరు పేద సాధాల సంక్షేమం చూస్తారని ఆలోచించి మీరు ఓటేసినట్టయితే మీకు లాభం జరుగుతుంది. జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. మీకు నీళ్ళ ప్రాజెక్టులు, చిరుమర్తి లింగయ్య కోరినటువంటి ఐటి పాముల ఎత్తిపోతలు కానీ మరొకటి కానీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాఘవరెడ్డి గారు, నర్రా రాఘవరెడ్డి గారు ఎండిపోయిన వరి కంకులు తెచ్చి చూపెడుతుండే. కరెంటు కోసం రోజు కొట్లాడుతుండే. విజయవాడ రోడ్డు కూడా బంద్ చేపిస్తుండే. అప్పుడప్పుడు అసెంబ్లీలో తెచ్చి కంకులు చూపెడుతుండే. అటువంటి మహానాయకుడు పుట్టిండి పోరాటం చేసిన వ్యక్తి. కమ్యూనిస్ట్ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు పోటీలు లేరు. మీ ఓట్లు ఏమనుకో వేసి మోరీలో వారేయకండి. ఒక ప్రగతికాముకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేయండి దయచేసి. చిరుమర్తి లింగయ్యకి మద్దతు ఇవ్వమని నేను కమ్యూనిస్ట్ సోదరులు కూడా కోరుతా ఉన్నా. చిరుమర్తి లింగయ్య గారు ప్రజల్లో ఉండే మనిషి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొచ్చే మనిషి. ఆయన ఎన్నడూ కూడా ఆయన వ్యక్తిగత పని నన్ను అడగలే, ఏ రోజు కూడా అడగలే. కాలువల గురించి, బ్రాహ్మణ వెల్లెముల గురించి, ఈ ఐటి పాముల ఎత్తిపోతల గురించి, హాస్పిటళ్ల గురించి ఇవే అడిగింది తప్ప వ్యక్తిగతంగా అడగలే. ఒక మంచి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయనను బ్రహ్మాండంగా గెలిపించండి, మీకు పనులన్నీ చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి. ఇవాళ నాకు ఒక విషయం అర్థమైంది. హెలికాప్టర్ దిగుతుంటే నేను చూసిన, ఇడు ఉన్న మంది కాక ఇంకా అనేక మంది రోడ్ల మీద ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయి ఉన్నారు. అంటే గ్యారంటీ సభతోని లింగయ్య గెలిచిపోయిందని తెలిసిపోయింది. ఇవాళ దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. ఇక్కడ ప్రజాశక్తి ముందు వ్యక్తులు ఏం చేయలేరు. మా లింగయ్య కూడా బాగా రంది పడతా ఉన్నాడు. నన్ను వాడు తిడుతున్నాడు, వీడు తిడుతున్నాడు. ఎవరైనా తిడతారు నాకు అర్థం కాదు. కాయలనే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. నువ్వంతా రందిపడే అవసరం లేదు. నేను లింగయ్యకి చెప్తున్నా, ఇలా తప్పకుండా ఇంత పెద్ద ప్రజాశక్తిని వెంట ఉన్నది, తప్పకుండా విజయం నీదే, దాని అనుమానమే లేదు. బ్రహ్మాండం గెలవాల. సీటీలు జోరు కొట్టాలి, ఇప్పుడు ఎందుకు కొడతలేరు? బ్రహ్మాండమైన విజయం మనం సాధించబోతా ఉన్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. లింగయ్య గారిని గెలిపేయండి. నేను నక్రేకల్ను, ఇది వెనుకబడ్డది కాబట్టి నక్రేకల్ నియోజకవర్గానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే.